ప్రతిరోజు మీ అందరికి రెండు సరికొత్త ట్రెండింగ్ రెసిపీస్ ని పరిచయం చేస్తున్న షో మరారండోయి వంటలు చేద్దాం. మీరు కూడా ఎక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేసి మీ సిగ్నేచర్ రెసిపీస్ ని అందరికీ పరిచయం చేయొచ్చండి. 8008054321 ఈ నెంబర్ కి వెంటనే డయల్ చేసి ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేసి నా నుండి ఒక స్పెషల్ గిఫ్ట్ ని అందుకోండి. వెల్కమ్ టు రారండోయి వంటలు చేద్దాం. వర్ష గారు వచ్చారండి బేగం బజార్ నుంచి. లెట్స్ వెల్కమ్ హర్. వర్ష గారు హాయ్ అండి. హాయ్, వెల్కమ్ టు రారండోయి వంటలు చేద్దాం. థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు వర్ష గారు? సూపర్. ఇక్కడ ఇన్వైట్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఆల్ టీమ్ థ్యాంక్ యూ వెరీ మచ్. సో మేడం మీ గురించి చెప్పండి. మీ హస్బెండ్, మీ కిడ్స్, మీ హౌస్. మా హస్బెండ్ వచ్చేసి హెయిర్ సెలూన్ పంజాగుట్టలో ఉందండి. ఓకే. నాకు ఒక పాప ఒక బాబు. నైస్. ఏం చదువుకుంటున్నారు? వాళ్ళ 8th, పాప 8th, బాబు 7th. నైస్. నేను బాడీ మసాజ్కి వెళ్తాను, హోమ్ సర్వీస్. ఓ నైస్ నైస్. బ్యూటిషియన్. సో బాడీ మసాజ్ మీరు నేర్చుకున్నారా? అంటే నేను చిన్న పాపలకి స్నానం చేయించడం, అటు నుంచి బాడీ మసాజ్ వరకు వెళ్ళి. అంటే పెద్దవాళ్ళకి? పెద్దవాళ్ళకి. నైస్ అండి. అందుకే అడుగుతున్నాను, మీరు మసాజ్ అథెంటిక్ గా నేర్చుకున్నారా ఎక్కడైనా? ఏం నేర్చుకోలేదు నేను. మీరు మీకు వచ్చి ఆల్రెడీ అంతే. నైస్ అండి, అమేజింగ్. థ్యాంక్ యూ. సో ఇంతకీ మాకు ఏ రెసిపీ పరిచయం చేయబోతున్నారు? ఆలూ డోనట్. ఆలూ డోనట్. సూపర్ అండి. సో ఈ ఆలూ డోనట్, జనరల్ గా డోనట్ అంటే స్వీట్ వస్తుంది. సో ఇదైతే మరి స్పైసీ రెసిపీ అన్నమాట. స్పైసీ రెసిపీ. ఆలూ తోటి స్పైసీ డోనట్స్ తయారు చేయబోతున్నారు. సో ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి ఒకసారి చెప్పండి. ఆలూ, మైదా, బ్రెడ్ పౌడర్, ఎగ్స్, కొత్తిమీర, అల్లం వెల్లిపాయ పేస్ట్, సాల్ట్, ధనియా పౌడర్, జీరా పౌడర్, గరం మసాలా, మిర్చి పౌడర్. ఓకే. సో మరి స్టార్ట్ చేద్దామా? సో డీప్ ఫ్రై ఉంటుంది కదా, మనం ముందే ఆయిల్ హీటింగ్ పెట్టేసుకుందాము. సో ఇప్పుడు చెప్పండి అసలు ఈ డోనట్స్ ఎట్లా తయారు చేసుకోవాలి మనము? ప్రాసెస్ ఏంటి? మ్యాష్ ఆల్రెడీ బాయిల్ చేయాలండి. ఓకే. ఫస్ట్ అది సో బేబీ పొటాటోస్ కదా? బేబీ పొటాటోస్. అది మ్యాష్ చేసి ఇది ఇవన్నీ చేద్దామా? స్టార్ట్. ఓకే. ఆలూ మ్యాష్ చేసుకోండి. ఓకే. సో బేగం బజార్ యాక్చువల్ గా హైదరాబాద్ లో బాగా ఫేమస్ కదా, షాపింగ్ ఏరియా. ఫేమస్ అండి, ఫేమస్. మ్యారేజ్ మాల్కి గానీ సో సాల్ట్ వేస్తుంది. సో జనరల్ గా ఏమైనా ఇంట్లో ఫంక్షన్స్ వచ్చినాయి అనుకోండి, అందరూ కూడా డైరెక్ట్ గా బేగం బజార్కి వెళ్ళేసి షాపింగ్ చేస్తారు మొత్తం. మీరు కూడా అంతేనా? నేను కూడా అంతే. కాకపోతే ఇబ్బంది ఏంటంటే ఇక్కడ నుంచి అక్కడ ట్రావెల్ చేయడం, కానీ మీరు అక్కడ ఉన్న వాళ్ళకి దగ్గర ఉన్న వాళ్ళకి. సో మీకైతే డైరెక్ట్ ఇంకా అక్కడ మేము అక్కడ వెళ్తామండి, నడుచుకుంటూ వెళ్ళిపోతాం. మాకు దగ్గర చాలా. కారం కూడా వేస్తున్నారు? కారం, గరం మసాలా పౌడర్. ఓకే. ఎందుకంటే ఆల్రెడీ దీన్ని పట్టుకున్నా కదండి. ఓకే. ధనియా పౌడర్. ఓకే. అల్లం వెల్లి పేస్ట్, కొత్తిమీర, మీ లెఫ్ట్ హ్యాండ్ కి నెమలి పింఛం టాటూ ఉంది. అవునండి. ఎప్పుడు వేసుకున్నారు? నాకు చాలా ఇష్టం టాటూస్ అంటే. అవునా? ఎన్ని టాటూస్ ఉన్నాయి? ఉండొచ్చు ఒక 5-6 టాటూస్ ఉన్నాయా? మా హస్బెండ్ నేమ్, మా పిల్లల నేమ్స్, ఒక త్రిశూల్, ఒక నెమలి పింఛం, ఒక అమ్మవారి. అమ్మ అంటే నాకు చాలా ఇష్టం. మా మమ్మీ అంటే మమ్మీ అని కూడా ఎంచుకున్నాను. నైస్. మీ అమ్మ పేరు ఎంచుకోవచ్చు కదా దాని బదులు. అంటే ఇక అందరూ వేరే డిఫరెంట్ అక్కలు ఉన్నారు, వాళ్ళు ఫీల్ అవుతారు కదా. మమ్మీ నా దగ్గరే ఉంటది. అవునా? మమ్మీ సూపర్, అమేజింగ్. సో
సో ఇంతకీ నమ్మల్పించిన టాటూ ఎందుకు వేయించుకున్నారు చెప్పండి? నాకు ఎంచుకోవాలనిపించింది. నాకు అలా కాదు అంటే అదే కృష్ణుడు అంటే ఎంచుకోని. భక్తా లేకపోతే? అలా ఏం లేదు. అలా ఏం లేదు. నేను ఏ టైంలో ఏం చేయాలి, పూజ చేసే టైంలో పూజ చేస్తాను, ఏ టైంలో చేయాలో ఆ టైంలో. బిఏ రోమన్ అంటున్నారు. ఇప్పుడు గుళ్ళో ఉండాలంటే గుళ్ళో ఉండాలి, పబ్ లో ఉండండి అంటారు. అంతే అంతే కరెక్ట్ అంతే ఉండాలి. మరి ఉన్నదే ఒక్క లైఫ్, ఎప్పుడేమైతే తెలియదు. ఎంజాయ్ టు ద ఫుల్లెస్ట్, అంతే కదా? అంతే అంతే. సో ఊరికే అలా వేయించుకున్నారు మొత్తానికి, పెద్ద రీజన్ ఏం లేదు. అంటే ఇప్పుడు జనరల్ గా ఎవరైనా టాటూస్ వేయించుకున్నారు అనుకోండి, ఒక రీజన్ ఉంటుంది. ఇందాక మీరు చెప్పినట్టు మీ హస్బెండ్ నేమ్, మీ మమ్మీ. అవును అవును. సో మరి త్రిశూల్ కి మీరు శివుడు భక్తురాలా? అట్లా కూడా ఏం లేదండి. అది అంటే నిక్స్ పెద్దగా వేస్తాను కాబట్టి కొద్దిగా కనిపించాలని, అలా వెరైటీ ఉంటదని అట్లా. సో ఎప్పుడు స్టార్ట్ చేశారు మీరు టాటూస్ వేయించుకోవడం? 3 years అయిపోయిందండి. 3 years లో 5 వేయించుకున్నారు మొత్తానికి ఆల్మోస్ట్. మంచి ఇంట్రెస్ట్ ఉండాలి నిజంగా టాటూస్ వేయించుకోవాలంటే. పెయిన్ భరించాలి. పెయిన్ భరించాలి. నేను అదే అడుగుదాం అనుకున్నా, ఇంతకు మీకు నొప్పి అనిపిస్తుందా లేదా ఏంటి టాటూస్ వేసేటప్పుడు అని? అలవాటు అయిపోయింది కదా. అంటే రెగ్యులర్ గా చాలా మంది వేసుకోరు టాటూస్ అనేవి. అంటే జాబ్ లో వచ్చే వాళ్ళు ఇప్పుడు ఆల్రెడీ జాబ్ చేసే అయిపోయింది కదా. మాకైతే ఆల్రెడీ పిల్లలు అయినారు. ఇంకా జాబ్ కి వెళ్ళడం కూడా గవర్నమెంట్ జాబ్ రాదని ఏదో సంథింగ్ ఏదో చెప్తున్నారు. టాటూస్ వేసుకుంటే జాబ్స్ రావు అని. అవును. మాకు ఇప్పుడు అది ఏం లేదు కదండి. మీరు ఫ్రీ మీరు ఉండొచ్చు అంతే. పియర్సింగ్స్ అయితే నాకు కూడా ఇష్టం, నాకు కూడా చాలా ఉన్నాయి ఇయర్ పియర్సింగ్స్. బట్ టాటూస్ నేను కూడా ఎప్పుడు, నాకు భయం అసలు. అంటే ఇర్రివర్సిబుల్ కదా, అంటే టాటూ వేసుకుంటే మళ్ళీ తీయలేము, అది మళ్ళీ పెద్ద ప్రాసెస్ తీయాలంటే. ఇప్పుడు ఇయర్ పియర్సింగ్స్ అనుకోండి, ఏదో ఒక రోజు మనకు నచ్చలేదు లేకపోతే బోర్ కొట్టింది అనుకోండి, జస్ట్ మనం అది తీసేస్తాం. ఇయర్ రింగ్ ఒకటి తీసేస్తే పక్కన పెట్టేస్తే ఆటోమేటిక్ గా హోల్ అనేది పూడుకుపోతుంది. సో అట్లీస్ట్ రివర్సిబుల్. టాటూస్ ఇవన్నీ ఇర్రివర్సిబుల్. ఏవైతే ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ ఉన్నాయో నాకు అవి ముట్టుకోవాలంటే భయం నాకు. గ్రేట్ అండి, మీ అందరూ చాలా గట్స్ ఉన్న పీపుల్. ఈ టాటూస్ వేయించుకునే వాళ్ళు మాత్రం ఫర్ షూర్. ఎక్స్ అండి. ఓకే. రెడ్ పౌడర్ అండి ఇది. ఇలా పోసుకుంటే మనకి అది అద్దుకోవడానికి ఈజీగా ఉంటుందని. ఓకే. మైదా అండి. ఓకే. సో నెక్స్ట్ ఏం చేయాలండి మనం? నెక్స్ట్ ఇది టిక్కీస్ లాగా చేసి ఆల్రెడీ ఇట్లా రెడీ చేసి ఇక్కడ పెట్టుకుంటాను. ఓకే. టిక్కీస్ అన్ని రెడీ చేసుకుంటారా ఫస్ట్? సో ఆలు టిక్కీస్ అన్ని కూడా రెడీ చేసి పెట్టుకున్నారు. రెడీ చేశాను. ఆయిల్ వేడైంది. ఇది ఎగ్ అండి. ఓకే. ఇది బ్రెడ్. ఓకే. లాస్ట్ బ్రెడ్ క్రమ్స్. సో ప్రతి ఒక్క ఆలు టిక్కీ కూడా మనం ఫస్ట్ ఒక హోల్ పెట్టేసుకొని వడలా చేసుకొని మైదాలో డిప్ చేసి దెన్ ఎగ్ లో డిప్ చేసి దెన్ బ్రెడ్ క్రమ్స్ లో డిప్ చేసి దెన్ రోస్టింగ్ వేసుకోవాలన్నమాట. సో చూస్తున్నారు కదండి, ఇదే ప్రాసెస్. మొత్తం అన్ని రెడీ అయిన తర్వాత ఈ ఆలు డోనట్స్ రెడీ అయిన తర్వాత మనం చూద్దాం. సో మీ హాబీస్ ఏంటండి? నేను వంట చేయడం అంటే నాకు చాలా ఇష్టం అండి. నైస్. చేస్తాను. ఎవరైనా చుట్టాలు వచ్చారంటే కిచెన్ లో నుంచి బయటకు వెళ్ళాను. మంచి మంచి వంటలు చేసి తినిపిస్తారా అందరికి? మీరు ఏ వంటలు చేయడంలో బాగా ఎక్స్పర్ట్? నేను బిర్యానీ చేస్తాను. చికెన్ దమ్ బిర్యానీ. ఇప్పుడు చాలా అదే నచ్చుతున్నారు కదా అందరూ. బిర్యానీ బయటికి వెళ్ళి తెప్పించవచ్చు కానీ ఆయిల్స్ మంచిగా ఉండాలి. అవునవును. నార్మల్ రైస్ తో చేసిన బిర్యానీ ఇంట్లోనే చేస్తాను. అవునా? నైస్ నైస్. ఇంతకీ మీ ఫేవరెట్ హీరో ఎవరు? ప్రభాస్. నాకు కూడా. సో ఏ ఫిల్మ్ నుంచి బాగా ఇష్టం మీకు ప్రభాస్ అంటే? నేను మా హస్బెండ్ ఎంగేజ్మెంట్ అయిన తర్వాత 1 year గ్యాప్ వచ్చింది. ఓకే. బిల్లా మూవీ వెళ్ళింది.
ఎవరికి చెప్పకుండా బిల్లా మూవీకి వెళ్ళినాము. నైస్. లవ్ మ్యారేజ్ మీది? లేదు, అరేంజ్ మ్యారేజ్, కానీ 1 year గ్యాప్ వచ్చింది కదా. అవునవును. మధ్యలో అంటే ముహూర్తం బాగలేక డిఫరెంట్ రీజన్స్. ఓకే. బిల్లా మూవీకి వెళ్ళినాం అన్నమాట. అది గుర్తుండిపోయింది. బా, చాలా మీ ఆయనతో ప్రభాస్ ఇద్దరితో ఒకేసారి లవ్ లో పడ్డారా? నేనైతే వర్షం సినిమా చూసినప్పటి నుంచి ఫ్యాన్. బాగుంటా మూవీ. వర్షం ఇచ్చి పడేశాడు ప్రభాస్. దాని తర్వాత ఛత్రపతి చూసి ఇంకా దిస్ ఇస్ హీరో, దిస్ ఇస్ మాస్కులినిటీ అని అనిపించింది. ఛత్రపతి ఇస్ లవ్లీ మూవీ. అప్పటి నుంచి ప్రభాస్ కి నేను కూడా హార్డ్ కోర్ ఫ్యాన్. ఇవి అయిపోయినాయా? అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి, మనం డిష్ అవుట్ చేసేద్దాం. సో హీరోయిన్స్ ఎవరు ఇష్టం బాగా? హీరోస్ అయితే ప్రభాస్, హీరోయిన్స్ ఎవరొద్దు. నేను ఉన్నాను కదా అని మీరేనా హీరోయినా? నేనే అనుకుంటా, నా ఫీలింగ్ నాకే. అలానే ఉండాలి అంతే, నాకు నేనే ఇష్టం. మీ ఆయన ఏ హీరోలో ఉంటారు? ఎవరిలాగా ఉండరండి, మామూలుగా ఉంటారు, కానీ చాలా ఇష్టం. తను నన్ను చాలా లైక్ చేస్తారు, నేను కూడా తనకి చాలా లైక్ చేస్తాను. సో ప్రభాస్ లో మీకు బాగా నచ్చేది ఏంటి? డైలాగ్ డెలివరీయా, ఫైట్సా, యాక్షనా, ప్రభాస్ బాడీయా? సాంగ్స్ అంటే సాంగ్స్ అయినా పాడరొచ్చు, కాకపోతే ఆయన మూమెంట్స్ అవి నచ్చుతాయి. అవి ఇష్టమా? ఓకే, సో సర్వింగ్ బౌల్ లో తీసేసుకుందాము. ఆలూ డోనట్స్ రెడీ అయినాయి, టేస్ట్ చేసి చెప్పండి మేడం. తప్పకుండా. సో చూస్తున్నారు కదండి, వేడివేడిగా క్రిస్పీగా కనిపిస్తుంది. ఆలూ డోనట్స్ రెడీగా ఉన్నాయి. ఎలా ఉన్నాయి టేస్ట్ చేసి మీకు చెప్పేస్తాను. మీరైతే ఒకసారి తయారీ విధానాన్ని చూడండి. ఆలూ డోనట్స్ తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: బంగాళాదుంపలు, గుడ్లు, బ్రెడ్ క్రమ్స్, మైదా పిండి, ఉప్పు, కారం, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర పొడి, ధనియా పొడి, గరం మసాలా. ఆలూ డోనట్స్ తయారీ విధానం: ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో బంగాళాదుంపలు వేసి స్మాష్ చేసి అందులో కొద్దిగా ఉప్పు, కారం, గరం మసాలా, జీలకర్ర పొడి, ధనియా పొడి, కొత్తిమీర బాగా కలిపి డోనట్స్ లా చేసుకుని మైదా పిండి అలాగే ఎగ్ లో కూడా డిప్ చేసి లాస్ట్ లో బ్రెడ్ క్రమ్స్ లో డిప్ చేసి డీప్ ఫ్రై చేసుకుని డిష్ అవుట్ చేసుకోవాలి. అంతే, ఆలూ డోనట్స్ రెడీ. సో టేస్ట్ చేయబోతున్నానండి ఆలూ డోనట్స్. వెరీ నైస్ అండి, వెరీ క్రిస్పీ అండ్ వెరీ టేస్టీ. చాలా బాగుంది. మీ నెక్స్ట్ రెసిపీ ఏంటండి? నాది కేసర్ మిల్క్ షేక్. కేసర్ మిల్క్ షేక్. ఓకే. సో ఇంగ్రీడియంట్స్ చూద్దాం ఏమేం కావాలి. కేసర్, కస్టర్డ్ పౌడర్, డ్రై ఫ్రూట్స్, మిల్క్, షుగర్. ఓకే, సో మరి స్టార్ట్ చేద్దామా? ఓకే. సో ఎలా చేయాలండి కేసర్ మిల్క్? ఇది మిల్క్ వేడి చేయాలండి, బట్ చాలా టేస్టీగా ఉంటుంది కదా. బాగుంటుంది. కస్టర్డ్ పౌడర్ వాటర్లో మిక్స్ చేసుకోవాలి. ఓకే. మిల్క్ స్టవ్ పైన పెట్టుకోవాలి. కస్టర్డ్ పౌడర్ మిక్స్ అయిన తర్వాత అందులో పోసుకొని షుగర్ యాడ్ చేసుకొని. ఓకే. సో మీకు ఏ స్వీట్స్ అంటే బాగా ఇష్టం? ఏం లేదు మా, నేను అస్సలు తినను, వీళ్ళు తింటారు. గులాబ్ జామ్ అంటే చాలా ఇష్టం పిల్లలకి. ఓకే. సో మిల్క్ బాయిల్ అవుతూ ఉన్నాయండి. అవునండి. నెక్స్ట్ ఏం చేద్దాం? షుగర్. ఓకే. సో ఎవరికి ఇష్టం మీ ఇంట్లో ఈ కేసర్ మిల్క్ అంటే? రేవా బేబీ. బేబీకి ఇష్టమా? అవునండి. సో మంచిగా ఈవినింగ్ టైమ్స్ ఆర్ నైట్ టైమ్స్ అదే చాలా బాగుంటది కదా. నైట్ టైం లో అదే నైట్ టైం బాగుంటుంది, రెస్ట్ టైం కదా. అవును.
యాక్చువల్ గా రోజు నైట్ హల్దీ వేసుకొని మిల్క్ తాగమని చెప్తారు. గోల్డెన్ మిల్క్ అంటారు దానికి. బిఫోర్ స్లీప్ కి అది కడుగుడు తాగితే చాలా మంచిది అంటారు నైట్ టైంలో. సో కస్టర్డ్ పౌడర్ తో ఇంట్లో ఇప్పుడు సమ్మర్ కదా, సో కస్టర్డ్ అంటే ఫ్రూట్ కస్టర్డ్ ఇట్లాంటివి ఏమైనా చేస్తూ ఉంటారా ఇంట్లో? వీళ్ళు శివరాత్రి వస్తే ఫ్రూట్స్ తింటాం కదా, వీళ్ళు ఫ్రూట్స్ తినరు. అయ్యో ఎందుకు అలాగా? ఏది తినరు, బనానా గానీ ఏది తెచ్చినా తినరు. అయితే శివరాత్రి నెక్స్ట్ డే మార్నింగ్ ఇది అంటే నేను ఇలా రెడీ చేసి అందులో ఫ్రూట్స్ మొత్తం మిక్స్. ఓకే. నాకు కేసర్ పిస్తా కుల్ఫీ అన్న కూడా చాలా ఇష్టం. కేసర్ పిస్తా ఐస్ క్రీమ్, కేసర్ పిస్తా కుల్ఫీ, ఐ లవ్. సో రెడీ అయిపోయిందా కేసర్ పిస్తా? రెడీ. సో ఇది కొంచెం కూల్ గా తాగితే బెటర్ ఏమో. ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి. లేదు, కూల్ గా తాగాలి. నిజంగా పడుకునే ముందు చల్లగా చాలా బాగుంటుంది. ఇలా తాగి పడుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది నా ఫీల్. కేసర్ మిల్క్ రెడీ. అండి. సూపర్. థ్యాంక్ యూ. సో చూస్తున్నారు కదండి, కేసర్ మిల్క్ ఇస్ రెడీ. సో ఇప్పుడంటే నేను డైరెక్ట్ టేస్ట్ చేయబోతున్నాను, బట్ మీరైతే కేసర్ మిల్క్ ప్రిపేర్ చేసుకున్నారంటే ఖచ్చితంగా రెఫ్రిజిరేట్ చేసుకోండి. సో బాగా కూల్ అయిన తర్వాత మీరు తాగితే టేస్ట్ డిఫరెంట్ ఉంటుంది. ఈవెన్ మనం చాలా స్వీట్స్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు కూడా కొన్ని స్వీట్స్ మనం ఫ్రిడ్జ్ లో పెట్టి రెఫ్రిజిరేట్ చేసిన తర్వాతే మనం తింటే చాలా ఇంకా టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. సో బేసిక్ గా ఇది కూడా అంతే. మీరైతే హ్యాపీగా రెఫ్రిజిరేట్ చేసుకొని ఈ కేసర్ మిల్క్ ని ఆస్వాదించండి. అండ్ లెట్ మీ టెల్ యూ ఎలా ఉంది టేస్ట్, బట్ మీరైతే ఒకసారి తయారీ విధానాన్ని చూసేయండి. కేసర్ మిల్క్ షేక్ తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: పాలు, కుంకుమ పువ్వు, కస్టర్డ్ పౌడర్, పంచదార, బాదం, జీడిపప్పు. కేసర్ మిల్క్ షేక్ తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి పాలు పోసి వేడైన తర్వాత పంచదార వేసి దాంట్లో కస్టర్డ్ పొడి మిశ్రమం అలాగే కుంకుమ పువ్వు కూడా వేసి బాగా కలిపి డిష్ అవుట్ చేసుకుని చల్లారిన తర్వాత సర్వ్ చేసుకుని తాగాలి. అంతే, కేసర్ మిల్క్ షేక్ రెడీ. సో ఇప్పుడు కేసర్ మిల్క్ ని ఇప్పుడు నేను టేస్ట్ చేయబోతున్నానండి. వెరీ గుడ్. థ్యాంక్ యూ. చాలా బాగుంది. సో చల్లబడిన తర్వాత ఇంకా చాలా టేస్టీ ఉంటుంది. బట్ ఇప్పుడు కూడా ఇట్ ఇస్ రియలీ గుడ్. చాలా బాగా చేశారండి. రెండు రెసిపీస్ కూడా చాలా బాగా చేశారు. అందుకే వీఆర్ గివింగ్ యూ స్పెషల్ గిఫ్ట్. థ్యాంక్ యూ. మా కిచెన్ లో కుక్ చేశారు మంచిగా. మీకు ఎలా అనిపించింది చెప్పండి. ఇక్కడ వచ్చినందుకు, నాకు ఇక్కడ ఆఫర్ ఇచ్చినందుకు రావడానికి చాలా తొందరగా వచ్చినాను. 1 వీక్ అయింది నేను ఫోన్ చేసి. చాలా తొందరగా పిలిచినందుకు చాలా థ్యాంక్స్ ఆల్ టీమ్ కి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఐఎమ్ వెరీ హ్యాపీ అండి వర్ష గారు మీరు ఇక్కడికి వచ్చినందుకు. అది కూడా మీకు ఇంత తొందరగా ఇక్కడికి ఆపర్చునిటీ వచ్చినందుకు కూడా ఐఎమ్ వెరీ హ్యాపీ. నేను కూడా చాలా హ్యాపీగా ఉన్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. టేక్ కేర్ అండి. థ్యాంక్ యూ. సీ యూ. బై. థ్యాంక్ యూ. సో ఏమైనా వర్ష గారు మనకు పరిచయం చేసిన ఈ 2 సిగ్నేచర్ రెసిపీస్ చూసారు కదండి. ఇంట్లో వెంటనే ట్రై చేయండి, అందరితో కూడా షేర్ చేయండి. అండ్ దిస్ ఇస్ సాయి శ్రీ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. టేక్ కేర్ ఎవ్రీవన్ అండ్ బై.